కోటేశ్వరరావు గారు కూడా మనకు లైవ్లో రాబోతున్నారు. ముందుగా దిలీప్ గారు మీ దగ్గరికి వద్దాం. నిన్న చూసాం కదా, ఈడీ విచారణ తర్వాత కేటీఆర్ బయటకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రికి కొన్ని సవాళ్ళు విసిరారాడు. ఏంటంటే, లై డిటెక్టివ్ సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధంగా ఉన్నా, ఎక్కడికైనా వస్తాను, ఏ విచారణకైనా వస్తా, నువ్వు రావా, ఈ రకంగా కొన్ని కామెంట్ చేశారు. అక్కడ ఏమీ లేదు, అసలు ఆ కేసులో ఏమీ లేదు, పైసా పక్కకు పోనప్పుడు ఏ రకంగా అవినీతి జరిగింది, ఇవన్నీ నేను చెప్పాను, ఈడీ అధికారులకు చెప్పాను అని ఆయన కొన్ని కామెంట్ చేస్తూ సవాలు విసిరారు. దీనికి ఏ రకంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఒకటి, ఏదైనా విచారణ అనేది స్టార్ట్ అయినప్పుడు దానికి కోఆపరేట్ చేయడమే కరెక్ట్. అది ఎవరైనా సరే, ఎనీ పాలిటీషియన్ ఫ్రమ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ అక్యూజ్డ్ ఫర్ దట్ మ్యాటర్. అయితే ఈడీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, అది నేను నిర్దోషినని అక్యూజ్డే ప్రూవ్ చేసుకోవాలి. జనరల్ సిస్టంలో ఏంటంటే, ఎవరిని మీరు అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయడం మొదలుపెట్టినా ప్రాసిక్యూషన్ బాధ్యత, ఈయన అక్యూజ్డ్ అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత. అది డిఫరెన్స్ అనమాట దీనికి, ఇది ఈడీ దాంట్లో ఒకసారి నువ్వు దోషి అంటే నువ్వు చూపించుకోవాలి నేను దోషి కాదని. సో రకరకాల కథనాలు, మనం కూడా నేను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కాదు, ఫైల్ నేను చదవలేదు, కానీ బట్ ఆ కథనాలను బట్టి మనకి అక్కడ క్లియర్గా ప్రొసీజర్ ల్యాప్సెస్ జరిగాయని కనబడుతుంది. ప్రొసీజర్ ల్యాప్సెస్ కూడా ఇర్రెగ్యులరే, ఎందుకంటే దాంట్లో ఫిట్ ప్రో క్రో అనేది జరిగి ఉండొచ్చు అనేది ఒక అనుమానం. ఎందుకంటే అంత పెద్ద ఈవెంట్ తీసుకొచ్చిన తర్వాత ఈ 55 కోట్లతోనే అక్కడికి క్లోజ్ కాదు అది ఇష్యూ. రకరకాల ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయని, అందులో 2 months కిందనే ఒకటి మొదలైనటువంటి కంపెనీకి ఇందులో కొత్త కాంట్రాక్ట్ కట్టబెట్టారని, ఇవన్నీ రకరకాల పేపర్లో చూసాం. కాబట్టి ఏ ఇన్వెస్టిగేషన్ అట్లే రిపీటెడ్గా గంటలు జరుగుతూనే ఉంటుంది. ఎవరినైనా సరే, అది బహుశా ఆయన మరి మంత్రికి ఉన్నాడు కాబట్టి, లేదా అంతమంది అయినాడు, అవకాశం లేకైనాడు, ఆ ఈడీని ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందో అబ్జర్వ్ చేసినాడు. కానీ అది ఈసీ అయినా, ఏసీబీ అయినా, ఐటీ అయినా, లేకపోతే సిబిఐ అయినా, ఈ విచారణలు మన దగ్గర ఉన్నటువంటి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా రిపీటెడ్గా అవే క్వశ్చన్స్ అడుగుతారు. అందులో వాళ్ళ ఒక టాక్టిక్స్ కూడా ఉంటాయి. నేను ఫార్మర్లీ పిఎస్కి హోమ్ మినిస్టర్గా పనిచేశాను. 7 hours 8 hours వీళ్ళు గ్రిల్లింగ్ చేసిన తర్వాత ఫస్ట్ చెప్పే స్టేట్మెంట్కి లాస్ట్ చెప్పే స్టేట్మెంట్కి ఒక్కోసారి కన్సిస్టెన్సీ ఉండదు. అంటే వాళ్ళు ఈడ్ చేస్తారు ఆ ప్రెషర్కి. అంటే ముందు ఒక మెంటల్ మేకప్తో పోతారు ఈ ఇన్వెస్టిగేషన్కి, పోయి దాంట్లో నుంచి మేము ఏదో చెప్పేద్దాం అనుకుంటారు, సాయంత్రం వచ్చే వరకు కదా స్టేట్మెంట్లో తేడా ఉంటుంది మార్నింగ్ చెప్పిన దానికి. అంటే అది ఒక టాక్టిక్స్ వాళ్ళది, ఇన్వెస్టిగేషన్ టాక్టిక్స్. అది సరే, డిఫరెంట్ థింగ్. అని ఆయనే అన్నట్టుగా ఏం జరగకపోతే ఎందుకు మరి నీకు ఎందుకు భయం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ఫియర్ కావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు? మనీ ల్యాండింగ్ కూడా ఈడీ సూముటగా రాదు. అదే రేవంత్ రెడ్డి ఇచ్చే కంప్లైంట్ కాదు, గవర్నమెంట్ ఇచ్చే కంప్లైంట్ కాదు. అక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి ప్రైమా ఫేసి కనపడుతుంది కాబట్టి మనీ ల్యాండింగ్ ఈడీ ఎంటర్ అయ్యింది. దానికి మనం ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చినప్పుడ అక్కడ లేనే లేదు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి, అసలు నేను ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇచ్చే గవర్నరు, అది ఏదేమైనా సరే ఆయన అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్నాడు కదా, లీగల్ ప్రాసిక్యూట్ చేయడానికి ఆధారాలు ఉన్నాయని గవర్నర్ లాంటి వాడు సాటిస్ఫై అయితే తప్ప ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇవ్వడు. సో ప్రైమ్ ఆఫీస్ ఇక్కడే ఉంది, అది ల్యాప్సెస్ ఉన్నాయనడానికి. అది కరప్షనా, ప్రొసీజర్ ల్యాప్సెసా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, రెండు సీరియసే. డెమోక్రసీలో స్థానంలో ఉన్నవాడు ఈ వ్యవస్థను కాపాడాలి, మన డబ్బులు కాపాడాలి, ఈ ప్రజాధనాన్ని ఏ పద్ధతిలో ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టాలి. ఒకటి కాదు, ప్రతి దానికి కూడా మన బడ్జెట్ శాంక్షన్ అంటే ఏంటి అంటే, మొత్తం వచ్చే ఆదాయం రూపాయి అయితే, ఖర్చు పెట్టేది రూపాయి అయితే, ఈ రూపాయికి సంబంధించిన పాస్ చేసే బడ్జెటే అసెంబ్లీ సాక్షి. అంటే ఒకటి దిలీప్ గారు, అక్కడికి నేను ఏమంటాను, నేను టోటల్గా ఎవిడెన్స్ తీసుకొని అక్కడ టేబుల్ మీద పేపర్లు పెట్టాను, మొత్తం ఇది జరిగిందంత, ఇది ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఉంది, ఇక్కడ ఎక్కడ ఏమంటారు పక్కదారి పట్టింది అనే విధంగా నేను చెప్పాను అనే విధంగా అని చెప్పారు. అంటే అక్కడ కనీసం ఈడీ అధికారులకు కూడా అడిగే విధంగా లేదనే విధంగా నిన్న కామెంట్ చేశారు కేటీఆర్ గారు. మీరే అన్నారు కదా బిగినింగ్ లో, రిమార్క్స్ లో మీరు ఏమన్నారంటే, రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ తీసుకోలేదు, విదేశీ కరెన్సీలకు అసలు డబ్బులు ఎట్లా పోయినాయి, అనుమతులు కావాలి, మీరే చెప్పారు. మూడు సిస్టమ్ చెప్పారు ప్రాసెస్. మీరు అసలు బ్యాంక్ అనుమతి లేదు, బయట కంపెనీకి ఎట్లా పోయింది కరెన్సీ, ఎట్లా ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది, దీనికి క్యాబినెట్ అనుమతి ఉందా అనేది మీరే చెప్పారు. ఈ మూడిటి కూడా రూపాయి మీరు ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఆ 3 అవసరమే, ₹1 ట్రాన్స్ఫర్ చేయాలంటే. కాబట్టి అయిపోయి క్లియర్ కనబడుతుంది అక్కడ ల్యాబ్స్ జరిగిందని. సో దానికైనా బాధ్యత అవుతాడు కదా. బాధ్యత పెద్దామంటే మంత్రిగా ఉండే నువ్వే ప్రొసీజర్ ఫాలో కాకపోతే ఎవడు ఫాలో అవుతాడు? సిస్టమ్స్ ఇంతమంది అదే అన్న, ₹1 నువ్వు ఖర్చు పెట్టాలన్నా రకరకాల ప్రొసీజర్స్ లేట్ డౌన్. అవును, ఈ ప్రొసీజర్స్ అసెంబ్లీ ద్వారా బడ్జెట్ పాస్ అయితే, ఆ అసెంబ్లీలో పాస్ అయిన బడ్జెట్ ద్వారా నువ్వు ఖర్చు పెట్టాలి తప్ప నీ సొంత కవితంతో లేవు 10,000 కోట్లు కుదిరే బలాధరిస్తారి సీఎం కూడా అనడానికి వీల్లేదండి. అసెంబ్లీ దాన్ని అప్రూవ్ చేయాలి బడ్జెట్ని, ఆ పద్ధతిలోనే ఖర్చు జరగాలి. అదే పద్ధతిలో ₹1 మీరు విదేశాలకు ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఫారిన్ కరెన్సీ కింద కన్వర్ట్ చేయాలన్నా దానికి ఒక ప్రొసీజర్ ఉంది, లేట్ డౌన్ ప్రొసీజర్. అది మీరు ఫాలో కాకపోతే, అదే మినిస్టర్గా
మీరు నేను తెలుసో తెలియక మనం మీరు అన్నట్లు ప్రతిసారి మనం చూసాం మన ఏసీబీ విచారణకి వెళ్ళినప్పుడు కూడా బయటకు వచ్చేప్పుడు అదే మాట్లాడాడు, ఎక్కడ ఏమీ జరగలేదు, కనీసం అవినీతి జరగలేదు, వీళ్ళు అనవసరం ఈ రకం కదా. అలాంటప్పుడు మీరు అన్నట్లు గవర్నరే అనుమతి ఇవ్వరు కదా, గవర్నర్ ఇప్పుడు లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా అయితే గవర్నర్ అనుమతి ఇవ్వరు కదా. ఎట్లీస్ట్ అంత పెద్ద వ్యవస్థ, దానికి చీఫ్ కస్టోడియన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆయన. నువ్వు పర్మిషన్ ఇవ్వబోయేదో ఒక మాజీ మంత్రికి, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఆయన అన్ని ఆలోచించే అది ఆ టైం కూడా తీసుకున్నాడు గవర్నర్ గారు. లీగల్ ఎక్స్పర్ట్స్ కి రెఫర్ చేసి చాలా సమయం తీసుకున్నాడు. ఆ టైంలో కాంగ్రెస్ నాయకులు కొంతమంది కామెంట్ కూడా చేశారు, అసలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అందుకే పర్మిషన్ రావట్లేదు అని కూడా. అంటే అంత తీసుకున్న తర్వాత ఆయన ఎగ్జామిన్ చేసి దీంట్లో సబ్స్టెన్స్ ఉంది అనే తర్వాత ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇస్తే మనం అయితే డిసైడ్ చేస్తాం, ఈయన డిసైడ్ చేస్తాడు అందులో ఇరెగ్యులారిటీ ఉందో లేదో. ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డిసైడ్ చేయాలి తప్పు కాదని. చూద్దాం. అంటే నేను కూడా ఫోకస్ చేసి ఏమంటున్నా, ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి, ప్రొసీజర్ ల్యాప్స్ ఉన్నాయని, కానీ ఆ 55 కోట్లు తిన్నావని నేను కూడా అనట్లే. లేకపోతే ప్రొసీజర్ ల్యాప్స్ కూడా నువ్వు మనీ తిన్నంత పనిష్మెంట్ ఉంటుంది. రైట్. ఒకటి